ఏదైతే హాస్పిటల్ దగ్గర ప్రతి మీడియాలో నువ్వు మాట్లాడినావమ్మా, ఆ రోజు ఎందుకు స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోయినావు అంటే ఏం చెప్పు? మీకు ఎట్లా పరిచయం అయింది? మీకు ఎట్లా పరిచయం చేసింది మీ సిస్టర్? మరిది అని చెప్పేసి మీరు పెళ్ళి అయ్యేలేగా మరిది ఎట్లా అవుతాడు? ఒక పెళ్లిగాని అమ్మాయి మీ ఇంటికి తీసుకొని ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి మీ మరిది అంటే ఎట్లా యాక్సెప్ట్ చేసిరు? మీ చెల్లేది సూసైడ్ అనుకుంటున్నారా, మటన్ అనుకుంటున్నారా? అతను ఒకసారి మా ఇంటికి వచ్చి నాతో గొడవ పడ్డాడు. దేని గురించి? నీ బంగారం మీ చెల్లెకిచ్చే ఏమైతది అని చెప్పేసి. ఇంత జరిగింది కన్నా మీ లోకల్ పిఎస్ ఉంటది కదా, కంప్లీట్ ఇచ్చారా మీ లోకల్ పిఎస్ లో? లేదు. నువ్వేం పని చేస్తావో ఇక అన్ని వాళ్ళే చేసిరు. అమ్మాయి మీ అమ్మాయి ఎవరైతే చనిపోతే చేసిరో అదే పోలీసులను మీ ఇంటికి తోలుకురాకపోయినా అని అడగడానికి ధైర్యం లేదా? భయపడుతున్నారా? మీరు ఎవరికి భయపడుతున్నారు? మరి ఎట్లా ఉందంటే మొత్తం తెలివి తక్కువ లెక్క చెప్పకండి నాకు. చాలా సావులకు వెళ్తుంటాం. ఏమైందంటే అంటే టక్మని తెలిసేది మీ ఎవరైతే మరదలకి ఎందుకు తెలియాలి? 25 రోజులు టైం ఎందుకు ఇచ్చారు అనుకుంటారు? ఈ రోజు కొన్ని విషయాలు ఇందులో చిక్కిది కూడా కొంచెం తప్పుంది. కొన్ని విషయాలు చిక్కి చెప్పలేదు. లవ్ లో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది? నీకు ఏమేమి విషయాలు చెప్పింది? మీడియా ముందు నేనేదో స్కిప్ చేసేస్తాను, నేనేదో చేసేస్తా అంటే కాదు. ఇట్లా అని చెప్ప అనేసి ముందే నీకు తెలియదు అప్పటి వరకు లవర్ అని? తెలుసు, వాళ్ళకి చెప్పకు. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మీకు మొత్తం కంటెంట్ రాసిచ్చేటోడు ఆయన్నే. అన్న నమస్తే. నమస్తే. మీరు బాధల్లో ఉన్నారు. నేను పెద్దగా ఏది అడిగినా స్ట్రైట్ గా నిజాయితీగా నిజాలే చెప్పండి, ఓకేనా? అన్న శృతి మీరు ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు? శృతి ఎందుకు చెప్పిందంటే ఆమె అయితే చాలా ధైర్యవంతురాలు. పెళ్లి చేసుకుంది, ఓకే మాకు కాదనుకుంటే చేసుకున్నది. కాకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుందని మేము అనుకున్నాం, కానీ ఇంతలోపే ఇంత తొందరగా ఇట్లా వస్తుందని మేము అనుకోలేదు. ఓకే, పెళ్లికి ముందు 20 రోజులు 10 రోజులు మీ ఇంట్లో ఉందని తెలిసింది. అవును. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీతో ఏం మాట్లాడింది? మాతోని మీరు ఓకే అంటే ఓకే, నాట్ ఓకే అంటే నాట్ ఓకే. అయితే అంతకు ముందే మేము ఆల్రెడీ వెళ్ళి చెప్పాం. చెప్పి మేము ఆల్రెడీ మా మామ నేను వెళ్ళాము అక్కడికి. వెళ్ళి మాట్లాడాము, ఇట్లున్న సిచ్యువేషన్, మా పరిస్థితి మాతో ఇంత అవుతుంది. అదంతొద్దు. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ వైఫ్ తో కావచ్చు మీతో కావచ్చు ఏం షేర్ చేసుకుంది మీ మరదలు? మాతో పాటు మామూలుగా అంతే, మామూలుగా ఎట్లా ఉండాలనో అంతే, అంటే పర్సనల్ గా గాను అంతే. ఓకే బానే ఉంది మాకు. మీకేం చెప్పిందమ్మా మీ చెల్లె? నాకేం చెప్పలేదు. అతను ఒకసారి మా ఇంటికి వచ్చి నాతో గొడవ పడ్డాడు. ఎవరు? దయాకర్. నీ బంగారం మీ చెల్లెకిచ్చే ఏమైతది అని చెప్పేసి. దేని గురించి? బంగారం విషయం. మీ చెల్లె పెళ్ళైనాకనా పెళ్లి కాకముందు? పెళ్లి కాకనే ముందే 4 తులాలు ఎట్లా పెడతారు, నీకెంత పెట్టిరు, నువ్వు ఇచ్చేసే మీ చెల్లెలకి, నీకెంత పెట్టిరో అది అంత ఇచ్చేసే. దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఈ మధ్యలో ఏమైందంటే కట్నం విషయాల్లో ఇట్లా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మా మామయ్య ఏమన్నాడంటే 4 తులాలు అమ్మాయికి పెడతా, నీకు అబ్బాయికి ఒక 1/2 తులం రింగు పెడతా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాతకేని వీళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ ఎట్లయిందంటే, అక్కకి ఎంత పెట్టావో నాకు కూడా అంతే పెట్టు అన్నట్టు. మీ మరదలు అడిగిందా? మా మరదలు. లేదంటే ఆ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకున్న అబ్బాయి అడిగింది? ఫస్ట్ మరదలు అడిగింది, తర్వాత మా చెల్లె అడిగింది ఫస్ట్, తర్వాత అతను అడిగిండు. ఓకే, అతను నీకు ముందే పరిచయమా, పెళ్లి కంటే ముందు నుంచే పరిచయమా? ఆమె మాకు ముందు చెప్పింది, తీసుకొచ్చింది ఇట్లా చేసుకుంటాను. మా నాన్న వాళ్ళకి చెప్పినాక తర్వాత మాకు. ఓకే, మీకు తెలుసు. మీకు ఎన్ని రోజుల ముందు నుంచి అయినా మీకు పరిచయం? వాళ్ళ ఫాదర్ కు తెలిసిన తర్వాతనే. మీరు అంతకన్నా ముందు ఆయనతో పాటు సింగింగ్ కి ఆయన కారులో వచ్చిరన్న ముచ్చట ఒకటి ఉంది. ఆయన మీకు ఆల్రెడీ పరిచయం, మీ ఇంటికి కూడా వచ్చింది అనేది ఒక ముచ్చట ఉంది. ఇవి ఎంతవరకు నిజాలు? లేదు రాలేదు. మాకు మా నాన్న వాళ్ళకి తెలిసినాకనే తర్వాత వచ్చింది. మీ నాన్న వాళ్ళకి తెలిసినాక మీ దగ్గరకు వచ్చింది. మీకు ఎట్లా పరిచయం అయింది? మీకు ఎట్లా పరిచయం చేసింది మీ సిస్టర్? మరిది అని చెప్పేసి. మీరు పెళ్ళి అయ్యేలేగా మరిది ఎట్లా అవుతాడు? మీరు ఎట్లా నమ్మిరు మరిది అంటే? ఇంట్లో ఎంతో కొంత మీ తప్పు ఉందా లేదా? ఒక పెళ్లిగాని అమ్మాయి మీ ఇంటికి తీసుకొని ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి మీ మరిది అంటే ఎట్లా యాక్సెప్ట్ చేసిరు? చేసుకోబోయే అబ్బాయి. మా మరదలకి ఏదైతే ఉందో ఫస్ట్ టైఫాయిడ్ ఉండే కొన్ని రోజుల ముందు. మీరిద్దరు కలిసి ఉపాసం ఉండి కూడా ఉన్న రోజులు మాట్లాడాడు మా మామయ్యతో. మేము ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది, అంటే ఇట్లా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం,
పోయి అన్నట్లు వచ్చింది. నేను ఇంటికి మాట్లాడారు. నుంచి మాట్లాడిన నిజాం తర్వాత వచ్చి కొన్ని రోజుల రూమ్కి తర్వాత ఇద్దరం వచ్చినాం. వాళ్ళిద్దరు కలిసి ఏం మా మేము దగ్గరకు బట్టలు వచ్చారు. చదురు అంటాం. మా అడక దగ్గరికి పెట్టుకొని వచ్చే ముందే సెల్ఫ్లో మా పెట్టుకుంటున్నాం. మామయ్య ఓనర్ నాకు అంటే కాల్ వచ్చి చేశాడు. అమ్మ రూమ్ కాల్ వాళ్ళిద్దరు చేయండి, వస్తున్నారు, కొడుకులకి వాళ్ళకి పెళ్ళి ఉమ్. అది మూడు మనం నాలుగు ఐదు ఒప్పుకున్నా, రోజుల్లో నేనైతే కాల్ చేయండి. ఒప్పుకున్నా. షార్ట్ కట్ లేపు లెంత్ ఒప్పుకున్నాక వద్దు నాకు. ఒకసారి చూసేసి వద్దాం, 3-4 రోజులలో అక్కడ కాల్ ఏరియా చేయండి అని ఎట్లా చెప్పింది. ఉంది. కాల్ చేయండి అని చెప్పగానే అందరికి ఫోన్లు చేసిన. ఉమ్. అందరికి ఫోన్ సరే చేస్తే సరే వచ్చిండు, లేవక్క ఏమనకు ఇంతకున్నాయి ఏంది కంతకున్నాయి డీటెయిల్స్ అని ఎక్కడ చెప్పారు. లొకేషన్ రూమ్లు ఎక్కడ రెంట్కి. అన్ని రూమ్ కనుక్కో, రెంట్ ఉమ్. అయితే చూద్దామని ఆ రోజుగా చెప్పేసి అన్నం సరే ఓకే వండుకోలేదు, అన్నట్టు మేము కనుక్కున్నాము. కూర వండుకోలేదు. అయిపోయింది. కొన్ని రోజుల అంటే తర్వాత రూమ్ లో అంటే ఫస్ట్ ఉండి వండుకోలేదా లేక వండుకోలేదా? రూమ్ లో ఫస్ట్ మేము అసలు ఏం వెళ్ళొచ్చాము, లేవు, అన్ని నూనె ఓకే. లేదు, ఏం లేదు. కాదురా, ఒక మాట అడుగుతా. మేం మర్చిపోయేలాగా మేము మీకు సపోర్ట్ చేసినాం. అలాంటి సందర్భంలో నేను పరిచయం ఉన్నా, నేను మామయ్య కాంప్రమైజ్ తో మరి సంతోషంగా గుర్తు రాలేదా? అయితే అన్న మాకు రూమ్ కాల్ చేయమన్నది కదా, మేము ఫస్ట్ మీరు ఒక టెన్షన్ లో ఉన్నారు. టెన్షన్ లో ఉన్నాం. ఇది ఎట్లా కాల్ చేయాలి, ఎప్పుడు ఎంత తొందరగాని తిండి మీద లేదు మీకు తిండి దాస. మీద లేదు. అయితే మధ్యాహ్నం అవుతుంది ఒకటి, లేదు. అది నాకు లేదు. వంటలు అంటే ఫోన్ ఇష్టం బంద్ ఉంది. చేయడమే చిక్కి బంద్ నువ్వే వంట చేసింది. చేయంటే చూసిన. ఓవరాల్ గా నాకు షార్ట్ కట్ లో చెప్పరా, లెంత్ నాకు వద్దు. శృతి ఏం లాస్ట్ కి ఇప్పుడు ఏమైంది ఎందుకు చెప్పాలి. చేయాలి? శృతి ఏం లిఫ్ట్ లేవని చేయలేదు. అన్న అనగానే చూద్దాం 2 తిరగడ్డ months తర్వాత పోయినాము, అన్నట్టుగా కూర్చున్నాం, తీరం పట్టి ఆలోచన. వచ్చినాం. అయినా ఏం తినలేము తర్వాత అప్పటికి కూడా. చేద్దామని. నైట్ కి మా రూమ్ పక్కన ఒక తమోస ఇస్తే తిన్నామన్న. ఆ రోజు మొత్తమే అన్నం ఇద్దరు కలిసి ఒక తినకుండా సమోసా తిన్నారు. ఒక సమోసాలో సగం ఇరుచుకొని తిన్నాం. అది ఒక్కటే రోజు మేము రూమ్ లో ఉన్న రోజులు ఒక్క రోజు ఉపాసం ఉన్నాం అన్న. కానీ ఎవరు మా ఇంటికి చెప్పుకోలే, వాళ్ళ ఇంటికి చెప్పుకోలే. ఎప్పుడన్నా మీకు ఏదన్నా విషయాలు పెళ్ళైన తర్వాత నీకు టచ్ లో ఉందా తల్లి? లేదు. గట్టిగా మాట్లాడలేదంటే ఏం చెప్పు? ఫోన్ బంద్ చేయడమే బంద్ చేసింది. మా చేయడమే చెల్లి బంద్ చేసింది మొత్తానికి. అసలు ఏం జరుగుతుంది అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మా చెల్లి అలాంటిది గానే కాదు, ధైర్యవంతురాలు. ఓకే. నాకే ధైర్యం చెప్పేది, మా అమ్మ నాన్న వాళ్ళకే ధైర్యం చెప్పేది. అలాంటిది అట్లా చేసుకున్నదంటే అస్సలు నమ్మలే, ఓకే. షాక్ లో ఉంది. ఓకే తల్లి, ఒక విషయం ఈ ఈ సందర్భం మీద అడగొచ్చో అడగలేదో తెలియదు. ఫస్ట్ సింగర్ మీరా, ఇంట్లో మీ చెల్లెనా? ఇద్దరం స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ నేను రోల్డ్ మోడల్ నువ్వేనా, ఇంకెవరన్నా చూసి వచ్చిందా మీ చెల్లె? ఈమె ఈమె. ఫస్ట్ ఈమె. ఓకే. నీతో ఒక మరదలుగా నీతో ఎలా ఉండేది? బావగా పెద్ద దిక్కు కాబట్టి నీకేం చెప్పేది? నేను చెల్లెలాగా చూసేవాడిని, అన్నలాగా చూసేది. చాలా హ్యాపీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మామకు రెస్పెక్ట్ ఇచ్చి, మా మామ మాట్లాడండి కదా, సరే ఏదైతే మంచిగా ఉంటుంది చాలన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో, కొంతమంది ఒప్పుకోరు, నువ్వు ఎట్లెట్లా అది ఇది అని ఒప్పుకోరు కొంతమంది. ఓకే, కట్ చేస్తే చిక్కి ఈరోజు నీ కుడి భుజం ఇరిగింది. ఇరిగింది కదా, నా కుడి భుజం ఇరిగింది. నాకు అసలు బలమే లేదు, నా తోడే పోయింది. నాకొక్క సొంత అక్క కంటే చెల్లె కంటే అట్లున్నాం. నిజామాబాద్ లో రూమ్ లో ఉన్నప్పుడు కూడా నమ్ముతారా నమ్మరు, నేను వీడియోలు చేయడానికి 10 days ఉంటే 10 days కూడా ఒక్కటే ప్లేట్లో తిన్నాం. 3 పూటలు ఒక్కటే ప్లేట్లో తిన్నాం. అలా ఫ్రెండ్స్ దాంట్లో తిననీయపోదు. నేను నా ఫ్యామిలీ పరిస్థితి వల్ల తినకపోతే కూడా ఆమె తినే పరిస్థితులు, అప్పుడు నేను తిన నువ్వు తినపోతే అని అంత ఉండి నాకు అన్ని ధైర్యాలు చెప్పి, ఇప్పుడు ఆమె లేదంటే సారీ శృతి, నేను ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టలేనురా. ఎందుకంటే మీ బాండింగ్ నాకు తెలుసు, ఎందుకంటే మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి. ఈ రోజు కొన్ని విషయాలు ఇందులో చిక్కిది కూడా కొంచెం తప్పు ఉంది. కొన్ని విషయాలు చిక్కి చెప్పలేదు అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తక్క వాళ్ళకి చెప్పేది, నాన్నకి చెప్పేది. 2 రోజులకు ఒకసారి ఎట్లున్నారంటే మంచిగా ఉన్నదట నాన్న. పెళ్ళైనప్పుడు బంగారం గురించి కూడా అడగమంటే బంగారం గురించి కూడా అడిగిన, చెప్పింది, నాన్నకి చెప్పిన. అంటే శృతి వాళ్ళ డాడీ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడదు, అంటే మీరు మ్యూచువల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి మాట్లాడలేదు కదా. ఏంటంటే అక్క మాట్లాడతలేదు, బావ మాట్లాడతలేడు, నాన్నమ్మ మాట్లాడతలేరు. నా ఫ్రెండ్ మన డిస్ట్రిక్ట్ కాదు, మన మండల్ కాదు, కాన్ దూరం పోయింది. నేను కూడా మాట్లాడకపోతే నా ఫ్రెండ్షిప్ కి ఏమైనా వాల్యూ ఉంటదా అన్న? వాల్యూ ఉంటదా? నేను కూడా మాట్లాడకపోతే అది ఫ్రెండ్షిప్ ఏనా అన్న? ఓకే, కాదు. దాని వల్ల నేను మాట్లాడి నా ఫ్రెండ్స్ అంటే వీళ్ళు మాట్లాడకపోయినా ఒక అమ్మ లెక్క నేను మాట్లాడేదాన్ని, అడిగేదాన్ని. చిక్కి పెళ్లికి పోలేదా? పోలేదన్న. ఎందుకు పోలేదంటే అంటే ఇక్కడ మా పాలల తాతయ్య అనిపోయిందని పోలేదు. రమ్మని చెప్పిందా లేదా? చెప్పింది. అంతకు ముందు పెళ్లి పిల్ల అయిన రోజు కూడా నైట్ వీడియో కాల్ చేసింది అన్న. వీడియో కాల్ చేస్తే నాకెందుకో నా ఫ్రెండ్ నాతో ఉండి పెళ్లి అయిపోతుందనే బాధ ఉంటది కదన్న. ఎందుకంటే నేను అక్కలకు చేసి ఇంట్లో ఫేస్ చేసిన బాధలన్నీ నేను ఏడ్చిన. వీడియో కాల్ చేయగానే ఏడితే, రండా ఇక్కడ చుట్టాలు ఉన్నారు అందరూ మూసుకో అని ఫోన్ పెట్టేసింది. అవును, మీ ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటది, రండా రండా అని ఒకటి ఉంటది. అప్పటి నుంచి రండానే అనుకుంటే, రండా చుట్టాలు ఉన్నారని ఫోన్ పెట్టేసింది. హల్దీ రోజు కూడా వీడియో కాల్ చేసింది, నేను ఎట్లా రెడీ అయిందని అన్ని చూపెట్టింది. మంచిగా రెడీ. ఆ రోజు కూడా ఏడ్చిన, రండా నేను నీకు ఫోన్ చేయను వేడుతూకే అని అన్నది. ఎందుకు ఏడ్చినావు అంటే ఏం చెప్తావురా?
అంటే పెళ్లి చేసుకుంటుందన్న బాధనా లేదంటే పెళ్లి అయిన తర్వాత నా దగ్గరికి వస్తుందో రాదన్న బాధనా? అన్న 2 విధాలుగా అన్న. ఉమ్. అమ్మ నాన్నని కాదనక అంత దూరం పోయి పెళ్లి చేసుకుంటుంది. ఆ? ఉమ్, ఇప్పుడు పెళ్లి పెళ్లి కాకన్నా పెళ్లి అయినప్పుడు ఉన్నంత పెళ్లి కాకన్నా ఉండలేం కదా ఇట్లా. అంటే పెళ్లి కాకన్నా ముందు మేమున్న ఫ్రెండ్షిప్ అవును. పెళ్ళైనాక కొన్ని ఉండలేం రూల్స్ అండ్ కదా రెగ్యులేషన్స్ అన్న. వస్తాయి. ఉండలేము కదా, ఎంతైనా ఫోన్ మట్టుకే కదా. ఉమ్. అంతే ఇక ఒక పెళ్ళయిందంటే అమ్మాయి ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఓన్లీ ఫోనే. ఓకే, వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నట్టు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతున్నా. లవ్ లో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది? నీకు ఏమేమి విషయాలు చెప్పింది? అంటే first- ఏదున్నా నేను మీడియా ముందు నేనేదో స్కిప్ చేసేస్తాను, నేనేదో చేసేస్తా అంటే కాదు. First- చాలా క్లారిటీగా, చాలా నీట్ గా, ఎందుకంటే అన్ని మీడియాలకు ఛానల్ చెప్పినట్టు ఆ సంతోషానికి చెప్తాను అనుకో ప్లీజ్. నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నీకు ఏం చెప్పింది? మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏం మేజర్ ఏం మాట్లాడుకున్నారు? అంటే ఫస్ట్ నేను అంటే 2023లో మేము పరిచయం అయింది అక్కడ కర్ణాటకలో. ఓకే, 1 year పరిచయం అయిన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే ఇప్పుడు గుర్తులేని ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా ఫోన్ లో బాగున్నావా మాట్లాడుకునేది అంతే. అయితే ఎప్పుడైతే రౌడీ గోపి సింగర్ అని ఉన్నారు చూసినా, వాళ్ళ వీడియోలు పేరడ్ సాంగ్స్ ఎప్పుడైతే హిట్ అయినాయో మనం కూడా ఇట్లా చెయ్యాలే. అప్పుడు నా భరణమి సాంగ్ పోయింది కదా, అరే నీ భరణం సాంగ్ పోయిందే ఫుల్ హిట్ అయిందే అని అనేది. అంటే నువ్వు కూడా వాడతావు అనుకుంటే మరి ఇట్లా చేద్దాం అనే వీడియోలు అంటే చేద్దాము అని అన్న. పేరడ్ సాంగ్స్ అంటే అప్పటికి మేము తిట్టుకునేది ఇక కొంచెం కొంచెం ఇట్లా అంటుండే గోపన్న ఇట్లాంటి వీడియోలు చేస్తారని మేము కామెడీగా మాట్లాడుకుని. అయితే మరి రాయే రూమ్ కంటే రూమ్ కు ఉండే పరిస్థితి అయితే కాదు నాది, రూమ్ లో ఉండే పరిస్థితి కాదు నా పరిస్థితి. నేను ఏదైనా వీడియోలో మట్టుకే వస్తా, వచ్చి నేను మళ్ళీ ఇంటికి రావాలి. ఎందుకంటే 2 పేషెంట్స్ ఉన్నారు కదా, నేను వాళ్ళని పెట్టి ఇంటికాడ నేను రూమ్ లో ఉండలేను. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్న విషయం నీకు ఎప్పుడు? అదే పోయినా నేను ఎక్కడ ఉంటున్నావు అంటే ఎల్లమ్మగుట్ట రూమ్ లో ఉన్నది. అయితే నిజామాబాద్. అయితే నేను 2 డ్రెస్సులు పెట్టుకొచ్చుకో అంటే 2 డ్రెస్సులు పెట్టుకుని పోయినా. నాకు రూమ్ తెలియలేదు. బస్ స్టాండ్ కాడికి వచ్చి తీసుకుపోయింది నన్ను రూమ్ కి. పోయిన తర్వాత చిన్న చిన్న కంటెంట్ రాసినాము, వీడియోలు అప్పుడే ఇక. అయితే కంటెంట్ రాస్తూనే మీదకి పోతుంది ఫోన్ మాట్లాడ దావ పైకి. అప్పుడు నాకు తెలియదు. నీకు చెప్పలే అప్పటికి? ఇంకా తెలియదు ఈయనని. అంటే రూమ్ లో ఇంకిద్దరు ఉండే ఫ్రెండ్స్, వాళ్ళు అంటుర్రు ఊకే మీది అన్నా. నేను ఊకే మీది కోతుంది కంటెంట్ రాసుకుంటా ఫోన్ మాట్లాడుతుంది అంటే అక్క గిట్ల గిట్ల అని ఫ్రెండ్స్ చెప్పారు రూమ్ లో. చెప్పారు. అయినా నేను అడిగిన 2 సార్లు కంటెంట్ రాసేటప్పుడు కంటెంట్ రాస్తావా ఫోన్ మాట్లాడతావా గిట్ల గిట్ల అంటే నవ్వుకుంటా ఏ రండా గిట్ల గిట్లని అనుకుంటా చెప్పింది. ఏం చెప్పింది? ఫస్ట్ ఎట్లా పరిచయం అని చెప్పింది? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంటే నేను ఫస్ట్ పరిచయం అనగానే ఫ్యామిలీకి తెలుసు. అంటే ఎవరైతే అబ్బాయి పెళ్లి చేసుకుందో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా ఎవరైనా అసలు? అంటే ఇప్పుడు ఇన్స్టాలో పరిచయం అంటే ఆ అబ్బాయి కూడా ఎంతో కొంత ఇన్స్టాలో ఫేమస్ అయి ఉండాలి. ఎంతో కొంత ఫేమస్ కాదు నార్మల్ గా. వీళ్ళిద్దరు ఎట్లా చాట్ చేసుకున్నారంట? మరి ఎట్లా మెసేజ్ ఎట్లా వచ్చింది? ఈ అమ్మాయి పెట్టిందా అతనికి? అతను అది చెప్పలేదన్న. నేను అడిగిన ఎవరు అని అంటే ఇట్లా పరిచయం దయకర్ అనే వ్యక్తి తెలుసు, ఇట్లా ప్రోగ్రామ్ లకు కూడా అంటే అప్పుడు చిన్న చిన్న ఏదన్నా చేస్తే ఇట్లా ఊళ్ళో ప్రోగ్రామ్ చేస్తే ఒకసారి వచ్చిందట. ఇక ఫ్యామిలీకి కూడా తెలుసు అంటే మనం ఏమనలేం కదండి. కొనసాగుతూ ఉంది కంటెంట్ రాసుకుంటా, మేము వీడియోలు చేసుకుంటా, ఫోన్ లో మాట్లాడము. అప్పటికే 2 వీడియోలకి మేము ఫేమస్ అయినాం. 1 million కొట్టింది మా వీడియో 2 రోజులల్లో. 1 million కొట్టంగానే ఆనందంతో ఇక మేము ఇంటర్వ్యూలు రాగానే ఇంటర్వ్యూలు చేయంగానే మాకు బాగా ఫేమ్ రావన్నా. అయితే జేబీఎస్ పోయినాక ఆటో కొదమంటే మీకు తెలుసట ముందే కార్ తెలుసట. అయితే ఆటో బుక్ చేస్తున్నావు కానీ అంటే జేబీఎస్కి వచ్చినాక కార్ ఉంది అన్నది. అన్న కార్ లో లేదు. ఒక చిన్న డౌట్, నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా పార్క్ దగ్గర నిలబడ్డాడు, అక్కడ ఎక్కించుకున్నాడు అనే విషయం తెలిసింది. ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు జేబీఎస్ లో కారు పెట్టి ఇంకో ఆటో బుక్ చేసుకొని వచ్చినాం మీ ఇంటర్వ్యూకి. అయితే కార్ ఆడబెట్టేసి ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూకి వచ్చినాం. ఆ రోజు వచ్చిండు కదా ఈ అబ్బాయి ఉన్నాడు కదా? వచ్చిండు. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలోకి అయినా అన్నానే చెప్పు ఇట్లా అని అనేసి ముందే చెప్పు. నీకు తెలియదు అప్పటి వరకు లవర్ అని? తెలుసు, వాళ్ళకి చెప్పకు మన ఇండస్ట్రీలో. ఇంటర్వ్యూలో ఎవరికి ఏది చెప్పొద్దు, చెప్పకు, మాకు తెలిసిన అంటే నేను ఎప్పుడన్నా ఎందుకు అనుకుంటా అంటే దోస్తువేనా అని, అసలు దోస్తుకు సపోర్ట్ ఇట్లా అనేది. సరే ఓవరాల్ గా చిక్కి నీకు కూడా బిజం ఎరిగింది, మీ ప్లానింగ్ ఏముండే, మీరు మాట్లాడుకున్న ఏంటి? ఎప్పుడన్నా మేము అంటే ఏమనేదంటే ఇప్పుడు రికార్డింగ్ ఇన్స్టా వల్ల ఫేమ్ అయ్యి రికార్డింగ్ లోకి వెళ్ళాం. నాకు వచ్చిన రికార్డింగ్ నాకే. అప్పటికే సింగరు, అప్పటికే పాటలు పాడినారు. అవును, అప్పటికే మన ఇద్దరు కాంబినేషన్ లో పాట అయింది భరణమి సాంగ్. అయితే చిక్కి ఇప్పుడు మనం ఇట్లా ఫేమ్ అయినాం కానీ ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ రికార్డింగ్ లేచి నువ్వు తొందరగా వెళ్ళిపోయినా అంటే ఫేమ్. మీరు ఒక గోల్ లో ఉండేవాళ్ళు, అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నేను తొందరగా వెళ్ళిపోయినా నిన్ను గుంజుకుంటా, నువ్వు తొందరగా వెళ్ళిపోయినా నన్ను గుంజుకో అంటే ఇట్లా
రికార్డింగ్ ల ద్వారా ఓకే నువ్వు హైలైట్ అవుతే నన్ను కూడా ఆ, గుంజుకో అట్లా. చేయబట్టి ఓకే అయితే నేను అంటుండే నువ్వైతే పక్క నీ బేస్ వాయిసే నువ్వైతే ఆల్రెడీ అంటే ఎందుకు కొంత ట్రెండింగ్ ఇట్లా అని ఇట్లా మాట్లాడుకో అంటే అట్లా కాదు చిక్కి ఫస్ట్ మనం జబర్దస్త్ శ్రీదేవి ఈ 2 కంపెనీలకు పోయినాం అనుకో Hmm. మన సగం కోరిక నెరవేరుతుంది ఎప్పుడు కంటెంట్ల గురించి జబర్దస్త్ ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా మాకు ఒక్క కార్లో తిరగాలని కోరిక ఉండే నాతోనే చెప్పారు అది ఆ. నాతోనే అన్నారు నేనే మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ దగ్గర దించొచ్చింది కూడా నేనే అనుకుంటా మేబీ ఆ ఏంది ఐక్యూ మీరే IQ, దించొచ్చింది నేనే లైట్ దించొచ్చిన. అయింది అవును ఆ లేట్ అయింది ఇంటర్వ్యూ కూడా వాళ్ళు కూడా మా కోరిక నెరవేర్చిర్రు అన్న Hmm. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు కూడా మేము అన్నందుకు కార్ తెప్పించి తింపిపిచ్చిర్రు ఓకే మేము ఎప్పుడు చిన్న చిన్న పిల్లల్లాగా ఇవే తిట్టుకునేది గిచ్చుకునేది మనం ఈ కంటే మారుమూల ఇలా ప్రాంతం ఇది. నుంచి వెళ్ళారు కాబట్టి చిన్న చిన్న కోరికలు అనేది సాధ్యం మనిషి అన్నప్పుడు కానీ ఆ కోరికలు కూడా నెరవేరలేవు అన్న జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అసలు మనం ఇంత తొందరగా వెళ్ళిపోతాం అనుకున్నాం సోషల్ మీడియా ఇట్లా అయినాం కదా ఓకే ఫేమ్ అయినాం కదా తొందరగా వెళ్ళిపోతాం మేము మాకు సరే. ఒక కళ ఉండే ఇంత గోల్ పెట్టుకున్నారు కదా ఇంత గోల్ పెట్టుకున్నారు కదా మీరు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఇది రోమర్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మీకు మొత్తం కంటెంట్ రాసిచ్చేటోడు ఆయన్నే ఆ ఇది ఒకటన్న మొత్తం మీడియాలల్లా ఆయన కంటెంట్ రాస్తే మేము పాటలు పాడినామని చెప్తుండు ఆయన ఒక కళాకారుడు కాదు ఒక రాసే పద్ధతి అయినా కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక కార్ డ్రైవరు మేము ఏదో తెల్లని దాకా తిండి రూమ్ లో ఉండి అమ్మ నాన్నలకు చెప్పక తిండి తిని లేకనో ఉండో తిని మేము తెల్లని దాకా పొద్దున్న దాకా కష్టపడి మా సొంత టాలెంట్ తోటి గుర్తుకొచ్చిన పదాలు మేము రాసుకొని పాడితే వాడి పేరేసి మీడియా కూడా ఏం న్యాయం చేస్తుంది మా సొంత టాలెంట్ తోటి మేము రాసుకొని పాడినాం అన్న అవును ఓకే ఈ సందర్భంలో నేను ఓ విషయం చెప్పాలి నేను సాంగ్ పాడించిన వీళ్ళిద్దరితో బట్ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే నాకు బాణపురం గట్లడమా ఇవి కొన్ని పాటలు ఉన్నాయి నేను చెల్లెకి ఏం చెప్పిన అంటే ఫీమేల్ నీది ఉంది కాబట్టి వేరే ఫీమేల్ పెడదాం అనుకున్నా నేను 2 days ముందు మాట్లాడినా అని చెప్తున్నా కదా ఇదే విషయాలు ఈమెకి ఫస్ట్ ఫోన్ చేసిన చెల్లెకి చెప్పరా శృతికి చెప్పు ఇది సందర్భం అని ఆ రెండిట్లో ఏదైనా ఒక పాట పాడుకో మనం బట్ ఇది మాత్రం నువ్వు తొందర రారా అది కొంచెం లిరిక్స్ లేట్ అవుతుంది మాకు కూడా ప్రసాదం లేట్ ఇస్తాడని చెప్పిన అప్పుడు కూడా యాక్చువల్లీ అది ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత మాకు తెలియకుండానే మానసికంగా గురైనాం మేము కూడా అంటే నా దగ్గర ఎంప్లాయీస్ తోని అంటే చికాకు పడడం కావచ్చు అంటే ఏదో మిస్ అయినట్టు అంటే మాకు తెలియట్లా అంటే శృతి కోసమే మేము సైకో అవుతున్నాం అనే విషయం మాకు కూడా అర్థం కాలేదు ఆఫీస్లో 2 days నేను మంచిని కాలేదు బాగా ఆలోచిస్తే ఇంటికి వెళ్ళి బాగా ఆలోచిస్తే నాకు లాస్ట్ సాంగ్ పాడింది శృతి వాయిస్ మారుస్తాను అని ఇప్పటి వరకు చిక్కి కూడా తెలియదు విషయం ఆమె వాయిస్ ఏదైతే చేసినామో ఆమెకు బాగా ఇష్టమైన సాంగ్ నా దాంట్లో పాడింది శనిగశైలలో పాడి స్పూపు వాళ్ళు చేసింది నేనే మళ్ళీ మనసు మార్చుకొని ఆల్రెడీ మిక్సింగ్ చేయించిన ఆల్రెడీ షూట్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయింది రిలీజ్ అవుతుంది ఈ రోజు ఓకేనా ఇప్పటి వరకు నీకు తెలియదు విషయం ఏది జరిగినా నీ ఫ్రెండ్ విషయంలో నీ ఫ్రెండ్ అక్కడ దాకా వెళ్ళలే నీ ఫ్రెండ్కున్న గోలు నువ్వు నెరవేర్చుదాం అనుకుంటున్నావా నా కుడి భుజం ఇరిగిపోయిందని ఇంటి దారి పడదాం అనుకుంటున్నావు అన్నా నాకు అందరు సపోర్ట్ ఉంటే ఆమె కళ నెరవేర్చుతా ఎవ్వరు సపోర్ట్ ఉండదు నీకు నెరవేర్చుతా అన్న కొట్లాడే సత్తా నీకుందా నెరవేర్చుతా కొట్లాడతా ఆ రోజు మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ ఉంటుందని మీరు మాట్లాడలే కదా అంటే బయటకు వస్తే నాకు కూడా సేఫ్టీ ఎక్కడ ఉందన్న ఇక ఎందుకు లేదు ఎందుకు అనుకుంటున్నావు ఏమో అన్న ఇప్పుడు సమాజం ఎట్లుందన్న హైదరాబాద్కి వస్తే ఒక క్వశ్చన్ అడుగుతారా హైదరాబాద్కి వస్తే మిమ్మల్ని పట్టించుకునే అన్నలేరా ఫోక్లా ఉన్నారన్న మిమ్మల్ని సంత చెల్లెల్లాగా చూసుకొని ప్రతి విషయానికి మీకు చేరదీసే అన్నలేరా మీకు ఉన్నారన్న ఆ సపోర్ట్ ఉంటే కంపల్సరీ అంటే నాకు కొంచెం అన్న అరే మా అన్నలు ఉన్నారు నేను వెళ్తా అని నాకు కూడా ఉండాలి కదన్నా ఇప్పుడు ఎట్లాగో నేను బాధలో ఉన్నన్న ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళలేని పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫస్ట్ శృతి చనిపోయిందని తెలిసినప్పుడు నీకు ఫస్ట్ వచ్చిన నీకు ఏం గుర్తుకొచ్చింది నమ్మలేను ఫస్ట్ వాళ్ళు రూమ్ లో ఉండే పిల్ల ఫోన్ చేసింది నమ్మలేను తర్వాత శేఖర్ అన్నకు ఫోన్ చేసిన శేఖర్ అన్న కూడా చెప్పిండు నమ్మలేను నాన్నకు ఫోన్ చేసిన అక్కడనే గూలబడ్డా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నావని నాకు అంతకన్నా ముందే లొకేషన్ పెట్టిను లొకేషన్ పెట్టాను అడిగిను అక్కడనే గూలబడ్డా నాతోటి రికార్డింగ్ సోపతికి వచ్చిండు కదా అన్న అవును అన్న లేపి చెల్లెని మనం ఫస్ట్ నిజామాబాద్ బస్ ఎక్కుదామని నిజామాబాద్ బస్సులు లేవు కామారెడ్డి బస్ ఎక్కిండు అసలు నేను బస్ లో కూర్చున్నానా అసలు నేను మనిషిని ఉన్నానా అని కూడా స్టోరీ లేదన్న ఓకే ఇంకో క్వశ్చన్ చెల్లె మీరు రూమ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఈ సింగర్ కంటే మనం తోపు అవ్వాలని ఏదైనా గోల్ పెట్టుకున్నారా మీరు శృతికి అది ఉండేనా నేను ఈ సింగర్ లా వాడతా మంగ్లీ అక్కలాగా నేను ఎప్పుడు మంగ్లీ అక్కలాగానే అంటే అట్లంటే గొంతే కదన్న నేను ఎప్పుడు మధుప్రియ అక్కని తీసుకునేది ఆమె మంగ్లీ అక్కని తీసుకునేది ఏ ఇంటర్వ్యూలో అయినా మీకు ఎవరు అని ఇట్లా అంటే మేము అట్లా తీసుకునేదన్న ఇట్లా వాడాలి ఇంకా కంటెంట్ రాయాలి మన నుంచి అదే తపన మా సంకల్పమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇంట్లో ఆమె చిన్నది నేను చిన్నదాన్ని నా ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో ధైర్యాలు చెప్పిందన్న
కానీ అట్లాంటి పిరికి వ్యక్తి అయితే అసలే కాదు. వన్ వర్డ్ లో శృతి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పిరికి వ్యక్తి కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక బాయ్స్ కంటే ఎక్కువ, చూసినాం ఇంటర్వ్యూలో. బాయ్స్ కంటే ఎక్కువ ఆమె మాట గాని ఆమె నడక గాని ఏదైనా బాయ్స్ కంటే ఎక్కువ అన్న. ఓకే, ఏం చేయబోతున్నావు నెక్స్ట్? ఆమె కళలు నెరవేర్చాలి. ఇంటర్వ్యూ ముందు మాటలేనా చేసి చూపిస్తావా? చేసి చూపిస్తా అన్న. నాకు కూడా ఛాయిస్లు రావాలి కదా, చేసి చూపిస్తా. దాని ఆత్మశాంతి చేరాలంటే నేను ఇంకా ఇది కావాలి కదా. అంటే మేము పెద్ద పెద్ద కోరికలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు శ్రీదేవ డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇవి ఉండే అన్న బాగా. ఇది నీ ఫ్రెండ్కి ఇట్లా జరిగింది, ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నావు? అంటే అదైతే పిరికి వ్యక్తి కాదన్న. దాని ఆత్మ శాంతించాలంటే ఆయనను కూడా అట్లనే చేయాలి. ఓకే, ఇన్ కేస్ నేను ఒక విషయం వీడియో ముఖంగా అడుగుతున్నా. నువ్వు నీ పేరు చిక్కి, ఆమె పేరు శృతి. రేపు పొద్దున చిక్కి పాట పాడితే శృతి పేరు వస్తుందా లేదంటే చిక్కి పేరే వస్తుందా? ఇద్దరు తెప్పించుకుంటారు ఇప్పటి నుంచి. ఒప్పుకోండి నేను ప్రొడ్యూసర్గా, ఒప్పుకోండి నేను ప్రొడ్యూసర్గా. కొట్లాడతాను. శృతికి చిక్కి నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు, నీ కుడి భుజం ఇరిగింది, మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు నువ్వే, ఎందుకంటే వాళ్ళ మామలు కావచ్చు, ఇంకా సోగాళ్ళు వాళ్ళ బావ కావచ్చు, ప్రతి ఒక్కరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శృతిలో నిన్ను చూసుకుంటున్నారని నాకు తెలిసింది. 100% ఆమె ఏవైతే కళలు ఉన్నాయో నువ్వు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. ఒక ప్రొడ్యూసర్గా, నేను ఇప్పుడు మీడియా పర్సన్గా మాట్లాడట్లా, ఒక ప్రొడ్యూసర్గా, ఫోక్ ప్రొడ్యూసర్గా నా వంతు అయిన కాడికి నేను కూడా చేస్తా. నువ్వు చెయ్యి, నువ్వు ఊరికైనా భయపడతావు, అది మర్చిపో ఇప్పటి నుంచి. ఎవరైతే శృతి ఉండేదో ధైర్యంగా, ఆ ధైర్యాన్ని నువ్వు వేసుకుంటే మాత్రమే. నోటితో మాటలు మాట్లాడంగా సరిపోదు, ఓకేనా? ఏదున్నా చాలా మందికి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉంది, నీకేమైనా చెప్పిందేమో అని. ఏం చెప్పలేదన్న. సోమవారం రోజు నైట్ ఫోన్ మాట్లాడింది. అంటే అంతకు ముందే పెళ్లికి ముందు రేపు పెళ్ళనంగా అనేది ఆ చుట్టేమో లేదనిపిస్తుంది అంటే నేను అన్నా, మన అమ్మ వాళ్ళు లేరు కానీ మొత్తం మీ అత్తగారు మంది ఉన్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ మంది కనబడి మన మంది కనబడకుంటే అని నేను అన్నా. సరే పో, నా దేవుడు నా ఎంబట అనేది. నీకు అప్పుడు అర్థమైందా కొంచెం ఏదో తేడా కొడుతుందని? ఏమైనా డౌట్ రాలేదా మేము మాట్లాడే విధానంలో? లేదన్నా, మేము ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చినాం. ఇంటర్వ్యూ అప్పుడు కూడా మంచిగా ఉన్నారు. రికార్డింగ్ వచ్చినాం లింగపల్లి నరేష్ అన్న ఛానల్ కి పాడదామని, అప్పుడు కూడా మంచిగా ఉన్నారు అన్న. ఆమె పాట పాడితే మామ్ వాటర్ బాటిల్, మామ్ జ్యూస్ వేసి తాపడం. వీళ్ళిద్దరు రికార్డింగ్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఎలా ఉండేవాళ్ళు? మంచిగా ఉన్నారన్న. అసలు జ్యూస్ వేసి ఇచ్చిండు, జ్యూస్ దాపిండు. ఆమె పాట పాడితే ఆమె కాడ బీట్ మీద ఇదైతే వాటర్ బాటిల్ మామ్ అని ఇట్లా. ఎక్కడ డౌట్ రాలే నీకు? అంటే కొంచెం తేడా ఉంది, వీళ్ళు మిస్ మ్యాచ్ అవుతుంది, వీళ్ళ గొడవలు అవుతున్నాయి అనే డౌట్ ఎక్కడ రాలేదు నీకు? అక్కడ ఆల్రెడీ నరేష్ అన్న కూడా అన్నాడు, ఏం పని చెప్పిస్తావు ఇట్లా అనుకుంటాను. అందరం నవ్వుకుంటా మాట్లాడితే ఏం పని లేదు, ఇంట్లోనే ఉంటది, బయటికి పంపించలేదు అన్న. అంటే పనిలకు ఇట్లనే పాటలు పాడుకుంటే ఇంట్లోనే ఉంటది అన్న, మీకు ఏం కష్టం లేదన్న కూడా చెప్పింది. ఓకే, నీకు ఏం డౌట్ వస్తుంది ఇప్పుడు? చనిపోయింది అంటే ఏం డౌట్ వస్తుంది? గుడ్డిగా నమ్మింది అన్న, ఆమె గుడ్డిగా నమ్మింది. ఏ రోజు ఒక ఫ్రెండ్ గా నువ్వు చెప్పలేకపోయినావా కరెక్ట్ కాదే, నీ ఫ్యూచర్ వేరే ఉంది, మన గోల్ వేరే? ఇప్పుడు ఒక్క మాట, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ గోల్ పెట్టుకున్నప్పుడు పెళ్ళయిన తర్వాత మన డిసిషన్ తల్లిదండ్రుల మీద రుబాబు చూపించచ్చు, అత్తగారి మీద రుబాబు చూపించాలి. ఈ ఆలోచన మీకు ఇద్దరికి రాలేదా? పోనీ ఆమెకు రాలే, నీకు రాలేదా? అంటే అప్పుడు ఆయన దగ్గరకు పోయి అక్క వాళ్ళ దగ్గర నుంచి ఆయన దగ్గరకు పోయినప్పుడు నాన్న ఫోన్లు చేసిండు నాకు, నీ దగ్గరకు వచ్చిందా, నిజామాబాద్ వచ్చిందా? నా దగ్గరికి రాలేదు. నాకు ఫోన్ చేసినప్పుడు అయితే నిజామాబాద్ వస్తున్నా అన్నది నాన్న. మరి నాకు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళీ లిఫ్ట్ చేసినాక ఈయనే ఉన్నదట నేను నాన్న అని చెప్పిన. ఆయన మళ్ళీ నాన్న చేసిండట, ఈయనే ఉన్నా, ఎందుకు ఊకే ఫోన్ చేస్తున్నావు అని శృతి కూడా తిట్టిందట నాన్నని. ఇక అప్పుడు అన్న నేను మళ్ళీ ఫోన్ చేసి, నాన్నకు తెలుసు ఆల్రెడీ, నువ్వు ఊకో ఇక అనుకుంటా నన్ను తిట్టింది. కాదే నాన్నకు చెప్పాలా కానీ మరి నువ్వు ఆ మాట అంటే, ఇదే నాన్న అసలు ఫ్రెండ్షిప్ కు విలువ. అసలు నువ్వు దోస్తు భయపడేదానివా శృతికి? గదిరిచ్చి పెట్టేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను దేనికైనా. అంటే నేను వినేదాన్ని, ఎందుకంటే మన మంచి కోసమే కదా. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు కాంప్రమైజ్ కావాలి కదా. అంటే మా విషయంలో కంటే ఒక లెవెల్లో ఉన్న చిక్కిని ఇలా లేపింది శృతి కాదా? శృతి అంటే నాకు బయట అంటే అంతకు ముందు రికార్డింగ్ సాంగ్స్ చేసిన జనాలకు తెలుసు, కానీ దీని వల్ల ఇంకా ఇదైనాం. అవును, ఈ పేరడి వల్ల. ఓకే చెల్లె, నువ్వు ఏదైతే మాట ఇస్తున్నావో దాని మీద నిలబడి ఉండు. సరే, మేము కూడా ఒక మంచి సింగర్ని, మా ఫోక్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇంకా మా ఫోక్ వ్యవస్థ కావచ్చు, బాగా ఓప్స్ పెట్టుకున్న సింగరు లక్ష్మి తర్వాత మరో లక్ష్మి అనుకున్నాం.
ఫుల్ బిజీ సాంగ్స్ ఉండే, బట్ ఏం జరిగింది అనేది మనకు క్లారిటీ లేనప్పుడు, ఏం జరిగిందని నాకైతే క్లారిటీ లేనప్పుడు నేనేం మాట్లాడలేను. ఎవరైనా సరే చిక్కిని శృతి ప్లేస్ లో చిక్కిని సపోర్ట్ చేసి ప్రతిదానికి చిక్కి నువ్వు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుండాలి అందరితో, నాకెందుకులే అన్నట్టు నువ్వు ఉన్నావు అనుకో, రేపు పొద్దున మేము మళ్ళీ వస్తుండొచ్చు ఇక్కడికి, మళ్ళీ నేను బ్లాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో, వన్స్ మీడియా అనేది ఎంతైతే లేపుతుందో అంతైతే కింద పడేస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు మీ మరదలకి ఇలా అయింది, మీరేం న్యాయం కోరుతున్నారు? మీకు ఏం న్యాయం జరిగింది అనుకుంటున్నారు? మాకు ఇంకా ఇప్పటికైతే న్యాయం జరిగిందని అనుకుంటలేదు. జరుగుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి అట్లా అట్లా ఏమైతుందో తెలుస్తలేదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లో నుండి మేము మా ఫ్యామిలీ మేము దిగినప్పుడు మా చుట్టూ 4 ఆర్మీ వాళ్ళు. పోలీసు వాళ్ళు మీ చుట్టూ? ఆర్మీయా పోలీసా? ఆర్మీ పోలీస్ ఇద్దరు ఉన్నారు. ఆర్మీ బందోబస్తు పెట్టారు, ఒక 30 మెంబర్స్ దాకుంటారు టోటల్. మా వెనకనే తిరుగుతున్నారు మొత్తం. మీరు ఆ రోజు ఇదే పాయింట్ ఎందుకు లేవనెత్తలేకపోయినంటే ఏం చెప్తారు మీడియా ముందు? ఏ ఏ సపోర్ట్ లేనిది పోలీస్ వాళ్ళు ఎవరికి కాపు కాస్తున్నారు ఇక్కడ అనేది మీరు ఎందుకు చెప్పలేకపోయారు మీడియాకి? మీకు తెలుసు కదా, మీ చుట్టే తిరుగుతున్నారు పోలీసు వాళ్ళని హాస్పిటల్ దగ్గర. అవును, తోయలేదా? లేదంటే మీకున్న కన్ఫ్యూజన్లు అర్థం కాలేదా? ఏం జరిగింది అసలు? పోగానే అంటే ఇలా మీడియా కూడా మోచెల్లి అయిందా? ఫస్ట్ రాలేదు, తర్వాత వచ్చింది మీడియా. అంటే ముందే మీరు ఈ నుంచి ఆడికి పోయే లోపే ఒక కుమ్మక్ అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ. అయ్యి అర్థమైంది. మీకు అర్థమైందా పోలీస్ వ్యవస్థ మాకు సపోర్ట్ చేయట్లేదు అనే డౌట్ వచ్చి అడిగినాం, డైరెక్ట్ అడిగినాం, సార్ మీరు మాకు సపోర్ట్ చేస్తలేరు, మేము ఎంత మీరు అడిగేటప్పుడు అన్న అడిగినామని అందరు చెప్తున్నారు. ప్రతి మనిషిలో ఈ రోజు మీడియా ఒకటే కవర్ చేయడానికి రైట్స్ లేవు. ఎవరైనా ఒక సమస్య జరిగినప్పుడు ఎవరైనా ఏ ప్రాబ్లం అయినా కవర్ చేయడానికి రైట్స్ ఉన్నాయి, దానికి మీడియా అనే అవసరం లేదు. నాకు పంపి ఒకసారి. యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కి క్లారిటీ లేదు. ఫస్ట్ పాయింట్, గజ్వేల్ అనేసరికి నాకే కాల్స్ వచ్చినాయి. నాకే కాల్స్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ రా అని చెప్పిన తప్ప, అన్న మీ మీడియా పంపించమంటే నేను పంపించను, నాకు ఇష్టం లేదు, నేను పంపించను, నేను రాను, నేను తర్వాత వస్తా అని చెప్పిన. నా పర్సనల్ దిక్కే, ఎందుకంటే ఇక అది పర్సనల్ది వేరే, ఇక అది వేరే ఉంటది. ఈ పిల్లలతో నాకున్న అనుబంధం వేరన్నా, నాకు చెల్లెలు లేరు, ఏది ఉన్నా నన్నే అడుగుతారు పిల్లలు. నాకు తెలియకుండానే వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఈ పిల్లలకి. ఇంకోటి చిక్కి ఒక విషయం విన్నా, మీరిద్దరు కలిసి ఉపాసం ఉండి కూడా ఉన్న రోజులు ఉన్నాయంట. అలా ఏంటంటే మేము ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది, అప్పుడు ఆమెకు వేరే రికార్డింగ్ ఉండే పోయి వచ్చింది. నేను ఇంటికి నుంచి నిజామాబాద్ వచ్చిన, రూమ్ కి ఇద్దరం వచ్చినాం. మేము బట్టలు చదువుకుంటాం, మడక పెట్టుకుని సెల్ఫ్ లో పెట్టుకుంటున్నాం. ఓనర్ అంటే వచ్చి అమ్మ రూమ్ కాల్ చేయండి, కొడుకుది పెళ్ళి ఉంది, 3-4-5 రోజులలో కాల్ చేయండి అంటే, షార్ట్ కట్ లేపు లెంత్ వద్దు నాకు, 3-4 రోజులలో కాల్ చేయండి అని చెప్పింది. కాల్ చేయండి అని చెప్పగానే అందరికి ఫోన్లు చేసినాం. అందరికి ఫోన్లు చేస్తే లేవక్క, ఇంతకున్నాయక్క అంతకున్నాయక్క అని చెప్పారు. రూమ్ రెంట్ కి. అయితే ఆ రోజుగా అన్నం వండుకోలేదు, కూర వండుకోలేదు. అంటే రూమ్ లో వండుకోలేదా లేక వండుకోలేదా? రూమ్ లో ఫస్ట్ అసలు ఏం లేవు, నూనె లేదు, ఏం లేదు. కాదురా, ఒక మాట అడుగుతా, మేము మర్చిపోయేలాగా మేము మీకు సపోర్ట్ చేసినాం, అలాంటి సందర్భంలో నేను పరిచయం ఉన్నా నేను అప్పుడు మరి సంతోషంగా గుర్తు రాలేదా? అయితే అన్న మాకు రూమ్ కాల్ చేయమన్నది కదా, మేము ఫస్ట్ టెన్షన్ లో ఉన్నాం, ఇది ఎట్లా కాల్ చేయాలి, ఎప్పుడు ఎంత తొందరగాని, తిండి మీద లేదు మీకు దాస లేదు. అయితే మధ్యాహ్నం అవుతుంది ఒకటి, అది నాకు వంటలు అంటే ఇష్టం ఉండే, చిక్కి నువ్వే వంట చేయంటే చూసిన. ఓవరాల్ గా నాకు షార్ట్ కట్ లో చెప్పరా, లెంత్ నాకు శృతి లాస్ట్ కి ఏమైంది అది చెప్పంతే. శృతి ఏం లేవని అన్న అనగానే ఒక తిలగడ్డని పోయినాము, కూర్చున్నాం, తీరం పట్టి వచ్చినాం. అయినా ఏం తినలేము అప్పటికి కూడా. నైట్ కు మా రూమ్ పక్కన ఒక సమోసా ఇస్తే తిన్నామన్న. ఆ రోజు మొత్తం కలిసి ఒక సమోసా తిన్నారు, ఒక సమోసాలో సగం ఇరుసుకొని తిన్నాం. అది ఒక్కటే రోజు మేము రూమ్ లో ఉన్న రోజులు ఒక్క రోజు ఉపాసం ఉన్నాం అన్న. కానీ ఎవరు మా ఇంటికి చెప్పుకోలే, వాళ్ళ ఇంటికి చెప్పుకోలే. శృతిని ఏదైనా క్వశ్చన్ చేయాలంటే, నేనే శృతిని, నేను నాగం చేసి పోయింది అనుకుంటున్నావా, ఎందుకు పోయింది అనుకుంటున్నావు ఒకసారి చెప్పు నాకు. నీ లోపల ఏదో ఆవేదన ఉంది, బట్ నువ్వు కొన్ని విషయాలు చెప్పట్లేదు అనుకుంటున్నా. కొన్ని విషయాలు అంటే నువ్వేదో తప్పు చేసినావు అన్నట్లా. శృతిని ఏదో నీ ముంగటుంటే పట్టుకొని హగ్ చేసుకొని ఏదో అడగాలని తపన ఉంది.
నీకు కనిపిస్తుంది. ఏం అడగాలనుకుంటున్నావు శృతిని? అదే అన్న, వాళ్ళకి చెప్పకపోయినా నేను ఒక్కదాన్ని ఉన్నా, నేను కూడా గుర్తుకు రాలేనన్న. నాకు చెప్తే అయిపోదు కదా. నా ఇంటి కన్నా అన్న, నేను కారం తింటే కారం పెడుతుంటే కదా అన్న. అదన్నా అసలు నేనుండి కూడా ఏం వాల్యూ లేదు నాకు చెప్పను అన్న. ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం న్యాయం అంటే ఇదే, ఆయనకు కూడా శిక్ష పడేలా చూడాలి అంతే. మరి సైలెంట్ కూర్చుంటే అవుతుందా? సైలెంట్ కూర్చుంటే అవుతుందా అంటే మేము ప్రయత్నిస్తున్నాం, చేస్తున్నాం. మామ సపోర్ట్ కూడా కావాలి కదా మనకు. అంటే మామకు వెనక ముందు ఆలోచిస్తున్నాడు, ఆయనకు నాకు తగిన సోర్స్ లేదు, నేను ఎలా చేయాలా? ఇంత జరిగింది కదా మీ లోకల్ పిఎస్ ఉంటుంది కదా, కంప్లీట్ ఇచ్చారా మీ లోకల్ పిఎస్ లో? లేదు, పోలేదు. ఎవరు పనులలో ఉన్నప్పుడు తోయక, ఇవన్నీ తోయక. ఆయనకు పెద్ద నాలెడ్జ్ లేదు దీని మీద. నీ బిజీలో నువ్వు ఉంటూ, ఇది ఏంటంటే ఉరుకుల పరుగుల జీవితాలు కాబట్టి ఎవరెవరి గురించి ఆలోచించేంత టైం లేదు. ఓకే, మీరు ఏదైనా విషయాలలో మీరు హట్ అవుతే నేను ఏం చేయలేను, ఎందుకంటే డౌట్స్ అనేది నేను క్లారిఫై మాత్రం అడిగిన. ఓకేనా? ఇంకా కొన్ని డౌట్లు ఉండే కానీ మీరు ఆల్రెడీ చాలా నీట్గా చెప్పారు కాబట్టి ఓకే. చిక్కి 100% నువ్వు పోరాడు, కొట్లాడు. నీకు కంపల్సరీ వాళ్ళ మామ కూడా సపోర్ట్ ఉన్నాడు, నీకు అన్న సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ డాడీ కూడా నేను ఒక కన్నబిడ్డ లెక్కనే చూసుకుంటారు. నువ్వు మాట ఇవ్వడం కాదు, నువ్వు ఇన్ని రోజులు అర్ధగంట సేపు పరిగెత్తిన, ఇప్పుడు 2 గంటలు పరిగెత్తాను. అర్థమైందా? నోట్లో నుంచి మాట ఎవడైనా మాట్లాడతాడు, దాన్ని నిలబెట్టుకున్నప్పుడు మళ్ళీ వచ్చి ఈయనే కూర్చోబెట్టి నేను వీడియో తీస్తాను. గుర్తుపెట్టుకో అన్న. సారీ, నేనేమన్నా మిమ్మల్ని తప్పుగా ఏదన్నా క్వశ్చన్ చేస్తే మాత్రం ఐఎమ్ సారీ. లేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారు కదా, ఎందుకు చనిపోయింది అనేది క్లారిటీ ఇచ్చారా డాక్టర్స్ మీకు? లేదు. మరి ఏ క్లారిటీ లేకుండా అమ్మాయిని తీసుకొని మీరు ఎట్లా ఎగబడతారు? ఏమైతుంది? ఒక రోజు ఉంటే ఏమైతుండే? అంటే మా వాళ్ళు ఉన్నారు, మేము నైటే వచ్చేసాము, అంతమంది అక్కడ ఎందుకు అని చెప్పేసి. మీరు వచ్చేయండి అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు అంటున్నారు సూసైడ్ చేశారని, పోస్ట్ మార్టం లో అన్ని తెలుస్తాయి కదా, డాక్టర్స్ ఏమన్నా చెప్పడం జరిగింది? రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, యుఎస్ నుంచి దిగిరాలే కదా, తెలుగు వస్తుంది కదా అక్కడ ఉన్న డాక్టర్లకి. డాక్టర్లు ఏం జరిగిందో డాక్టర్లు చిన్న ఇంటిమేషన్ ఇస్తారు కదా. డాక్టర్లు మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మొత్తం పోలీసు వాళ్ళే మాట్లాడారు. మరి మీ వ్యవసాయము లేదా నీ జాబు ఆ పోలీసు వాళ్ళని పెట్టకపోయినావాడా? అదే కదా. నువ్వేం పని చేస్తావో ఇక అన్ని వాళ్ళే చేసిరు. అమ్మాయి, మీ అమ్మాయి ఎవరైతే చనిపోతే చేసిరో అదే పోలీసులను మీ ఇంటికి తోలుకురాకపోయినా అన్న. అడగడానికి ధైర్యం లేదా? భయపడుతున్నారా? మీరు ఎవరికి భయపడుతున్నారు? భయం అని కాదు, అక్కడ మొత్తం ఒకటే సరౌండింగ్. ఏం చేస్తారన్న పోలీసులు? ఏం చేస్తారని కాదు కానీ ఇక్కడ మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాం అనుకో అన్న. ఏదైనా ఉండనన్నా కొట్లాడే ధైర్యం ఉన్నప్పుడు మీకు కనీసం తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు సరే మీకు మైండ్ పని చేయలే, తెచ్చిరు ఓకే. ఎట్లా చనిపోయింది అమ్మాయి అనేది చిన్న ఇంటాన్ని ఇస్తారంటే, ఇప్పుడు ఇన్ని సావులు జరుగుతున్నాయి, ఏమైందంట అమ్మాయి? ఎందుకంటే మందు దాగి చచ్చిపోయిందంట. ఎస్ఐ చెప్పాడు. ఎస్ఐ ఏం చెప్పాడు? ఎస్ఐ ఎవడయా? డాక్టర్ ఆడేమన్నా? అదే అతను ఏం చెప్పాడు అంటే, మాకు వేరే వాళ్ళు ఎవరు లేరు అన్న. నేను ఒక మాట, ఎస్ఐ ఎవడయా? ప్రతిదానికి ఎస్ఐ వచ్చి దూరుతున్నాడు ఇడా. వేరే వాళ్ళకు అడగడానికి ఛాన్స్ కూడా లేదు. నేను ఒక మాట, మీరు మరీ ఎట్లా ఉందంటే మొత్తం తెలివి తక్కువ లెక్క చెప్పకండి నాకు. మీరు చెప్పేటి అన్ని వింటున్నాను, నేను అడిగడానికి కరెక్ట్. డాక్టర్ అనేటోళ్ళు అన్న ఒక్క విషయము, మనకు ఇన్ని సూసైడ్లు ఇన్ని జరుగుతున్నాయి కదా, మనకు అమ్మాయి సాయంత్రం వచ్చేసరికి తెల్లారి మనం చాలా సావులకు వెళ్తుంటాం. ఏమైందంటే టక్మని తెలిసేది మీ ఎవరైతే మరదలకి ఎందుకు తెలియాలి? 25 రోజులు టైం ఎందుకు ఇచ్చారు అనుకుంటారు? ఇవాళ హస్తం ఉందని అనుకుంటున్నాం అంతే కదా, దాని నుంచి ఏం చెప్పలేదు. ఒప్పుకుంటున్నావు మీ తప్పు కూడా ఉందని? ఇక్కడ మా తప్పు ఉన్నదని ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళ హస్తం ఉందని. పోలీసు వాళ్ళకి భయపడ్డామని ఒప్పుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాం అంటలేదు. లాజికల్ గా ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు కంపల్సరీ ఇంతమంది వస్తున్నారు, మనం కూడా చావులకు వెళ్తూనే ఉంటాం. ఏదైనా జరిగిందంటే అరే ఆ పిల్ల గుల్గుల తాగిందంట, లేదంటే ఊరేసుకుందంట, ఇట్లయిందంట, అట్లయిందంట, లేదంటే టాబ్లెట్ ఇచ్చారంట, సూసైడ్ చేసి, ఇన్ని తెలిసేది శృతి విషయంలోనే ఎందుకు ఇట్లా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? రాజకీయంగా ఎవరైనా ఇన్వాల్వ్ అయినారు అనుకుంటున్నారా, లేదంటే పోలీసు వాళ్ళే ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారు? మాకు అయితే పోలీసు వాళ్ళే కావాలని చేస్తున్నారు. ఎవరు లేరు అక్కడ. అవును, చూసిన ఒక వీడియో చూసిన నేను, ఎవరు చెప్పంగా. ఇప్పుడు వాళ్ళ అత్తగారి సైడ్ నుంచి మాకు ఎవరు తెలియదు. మేము అక్కడ వెళ్ళేసరికి అంటే అసలు మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి ఇన్ఫర్మేషన్ పోతుందో అసలు మాకు ఏం తెలియదు. అంటే ఈ నుంచి మీరు ఆడికి వెళ్ళడానికి నాకు తెలిసి ఒక 2-2.5 గంటలు కావచ్చు. 3 గంటలు. అక్కడ లొకేషన్ కూడా తెలియదు. 3 గంటలలో మొత్తం మ్యాప్ గీసి స్కెచ్ చేసినట్టున్నారు. 3 గంటలు అయిందా మరి? అప్పుడు అంతకు ముందే అయిందా తెలియదు. మీరు పోయేసరికి ఎంత టైం పట్టింది అక్కడికి హాస్పిటల్ దగ్గరికి?
3 అవర్స్ అయితే పక్క. 3 అవర్స్ అంటే మీకు ఎన్ని గంటలకు తెలిసింది? 10:30కి 11కి తెలిసిందా? 12:30 12 తెలిస్తే 1 2 3 3 o'clock వెళ్ళారు మీరు. 3:30 అట్లా అయిపోయింది. ఏది జరిగినా ఈ ఏదైతే శృతి కేసులో చాలా ఎందుకంటే చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇవి ఎందుకంటే చిక్కుడు మూడులా ఉన్నాయి, విప్పడానికి కూడా రావట్లేదు. ఇది విప్పడానికి రావాలి అంటే జయదేవ్పూర్ పిఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి, లేదంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి ఎవరైతే అమ్మాయి. లేదంటే ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మీడియా ముందుకు ఇంతవరకు కనిపించలేదు ఎందుకు? దీని వెనక ఏం జరుగుతుంది? ఏం కుట్రలు ఉన్నాయి? ఎవరున్నారు అనుకుంటున్నారు? 100% తప్పు చేసినోడు ఎవడైనా సరే ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కంపల్సరీ బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీకు ఆ తల్లిదండ్రి ఉసురు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఊరికనైతే పోదు. ఇది మాత్రం చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.